ఈరోజు నువ్వు నీ తల్లికి చాలా గొప్ప ఉపకారం చేశావు. లేదమ్మా, నువ్వు చెప్తుంటావు కదా, అమ్మకి ఉపకారం సంతానానికి ధిక్కారం సంభవం కాదు. నువ్వా? నువ్వు అక్కడి నుంచి పారిపోయి వచ్చావా? మీరైతే అక్కడికి కూడా రాలేదు కదా, మీరక్కడ బందీ అయిపోయారు వ్యాస మహర్షి మాయలో. యథార్థమే చెప్తున్నావు బాలక. చేత కానివాడినయ్యాను నేను. నా సఫలతను నేను మీకే ఇచ్చేస్తాను. నాకు సఫలత మీద ఎలాంటి మోహం లేదు. నాకు కావాల్సింది మా నాన్నగారిని రక్షించుకోవడమే. ఏంటి నీ సఫలత? దాని అర్థం నువ్వు వ్యాస మహర్షిని తీసుకొచ్చావా? అక్కడ కూర్చున్నారు మహారాజుతో మహారాణితో పాటు. బాలక, నువ్వు నిజంగా మహనీయుడివే బాలక. అద్భుతం, అద్భుతం. కానీ మరి మా నాన్నగారి సంగతి ఏంటి? సైనికులారా, ఈ బాలకుడి తండ్రిని రాజసభకు తీసుకురండి. బాలక, వ్యాస మహర్షిని ఇక్కడికి తీసుకొచ్చినందుకు తప్పకుండా నీకు పురస్కారం లభిస్తుంది. అద్భుతం, అద్భుతం. అభినందనలు అతిరథ, అభినందనలు. చూడండి సోదరులారా, ఇతని పుత్రుడు ప్రాణత్యాగానికి ఒడిగట్టి ఇతనికి ప్రాణదానం చేశాడు ఈ హంతకుడికి. జీవనదానం అర్థం లేనిది. నీకు అపరాధ విముక్తి లేదు. నువ్వు నా బిడ్డని హత్య చేశావు. నేను అసలు నిన్నెప్పటికీ క్షమించను. నన్ను వదలండి. ఇతను పాపి, ఇతను అపరాధి.
ఇతన్ని చావగొట్టండి. ఇలాంటి వ్యక్తి ఈ సమాజంలో ఉండటానికి వీల్లేదు. వెళ్ళి ఇక్కడి నుంచి నీ కుటుంబాన్ని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపో. ఫలాలు సైతం వృక్షాల నుంచి తమంతట తామే పడిపోతాయి. నువ్వు కూడా ఈ కళంకాన్ని వెంట తీసుకొని మరణాన్ని ఆశ్రయించు. వెళ్ళు వెళ్ళు. పెదనాన్న, నాన్నగారు నిర్దోషి కదా, మరి వీళ్ళంతా ఎందుకలా? ఎందుకంటే నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది నాయనా కర్ణ. పోగొట్టుకున్న పరువు, అలాగే తెగిపడిన తల మళ్ళీ వెనక్కి రావు పుత్ర. తల్లి గాంధారి, నీకు మేలు జరగాలి. శీఘ్రమే ఆ శివభగవానుడి వరం సఫలమవుతుంది. నూరుగురు పుత్రుల అల్లరితో నీ ఈ భవనం కళకళలాడుతుంది. నేను 101 ఘటాల్లో 101 ప్రాణాలను స్థాపించాను. 101? నీకు ఒక పుత్రికను కొనాలన్న కోరిక ఉంది కదా గాంధారి. మహాదేవుడు నీకు 100 పుత్రులతో పాటుగా ఓ కన్యని కూడా ప్రసాదించాడు. ఈ ఘటాల్లో ఉన్న ఔషధులు తైలంతో పాటు 100 ప్రాణాలు ఆకారాన్ని పొందుతున్నాయి. సమయానుసారం ఒక్కొక్కరుగా అందరూ జన్మిస్తారు. ప్రణామాలు మహర్షి. నా సోదరి పుత్రుడు త్వరలోనే జన్మిస్తారు గాంధార రాజా శకుని. మహర్షి, నా కొడుకు నా తర్వాత కురురాజ్యానికి రాజవుతాడు కదా? నాయన ధృతరాష్ట్ర, నీకు సంతాన ప్రాప్తి అనే సుఖం కలుగుతుంది. నీ ఆలోచనల భారాన్ని నీ సంతానం తల మీద మోపి వాళ్ల జీవితాల్లో లేనిపోని విషయాన్ని ఎందుకు నింపుతున్నావు? ఇంకా వాళ్ళు జన్మించనే లేదు. కాలం కంటే ముందే కాలగతిని గురించి తెలుసుకోవడం కూడా శాపమే అవుతుంది. అందువల్ల నువ్వు ఈ సమయంలో ఆలోచనల్ని పక్కన పెట్టు వత్సా. ఇది ఉత్సవం చేసుకునే సమయం. మీరు నా సంతానానికి ప్రాణాన్ని ప్రసాదించి నా భక్తికి జీవనదానం చేశారు. మీ యొక్క కృపా ఈ రుణాన్ని నేను అసలు ఎప్పటికీ తీర్చుకోలేను స్వామి. కృప అలాగే రుణము. నిజంగా కృప యొక్క రుణం తీరితే అప్పుడు మనుషులు ఈశ్వరుడి కృప కింద నలిగిపోయి మరణించి ఉండాల్సింది. రుణం ఉపకారం వల్లే తీరుతుంది, కృప వల్ల కాదు. నీ తల మీద ఏదైనా రుణం ఉండి ఉంటే అది ఆ బాలకుడిదే. నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చాడు కదా. నేను తన జీవితాన్ని సుఖమయం చేసేస్తాను.
ధన సంపత్తితో తనని పరిపూర్ణని చేసేస్తాను మహర్షి. కొన్ని జీవితాలు ఎప్పటికీ లోటుగానే ఉంటాయి. స్వాతి నక్షత్రంలో వర్షం యొక్క బిందువులను తాగాలన్న ఆశతో చకోరం ఎప్పటికీ సాగరంలోనే ఉన్న దాహంతోనే ఉంటుంది. ఆ బాలకుడికి ఇప్పుడు ఏది అవసరమో తనకు అది ఇచ్చేందుకు ప్రయత్నించు తల్లి. సైనిక, ఆ బాలకుడితో పాటు అతని తండ్రిని రాజసభలో ప్రవేశపెట్టండి. ఆజ్ఞ మహారాజా. వత్సా, నా దగ్గరికి రా. ఇవాళ నువ్వు హస్తినాపురం సామ్రాట్టుకే ఉపకారం చేసినావు. చెప్పు, నీకు ఎలాంటి పురస్కారం కావాలనుకుంటున్నావు? మా నాన్నగారికి మరణశిక్ష విధించారు మహారాజా. వత్సా, నేను ఈ క్షణమే మీ నాన్న అపరాధాలన్నిటినీ క్షమించేస్తున్నాను. తనని విడుదల చేస్తున్నాను. నేను మా నాన్నగారి విడుదలని కోరి రాలేదు మహారాజా. నువ్వు ముక్తిని కోరి రాలేదా? మరైతే నీకేం కావాలి వత్సా? ఏం కోరుకోవాలని ఆశపడుతున్నావు నీవు? మా నాన్నగారికి మరణశిక్ష విధించండి మహారాజా. పుత్ర కన్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? మృత్యుదండన, మీ నాన్నగారు చనిపోవాలని కోరుకుంటున్నావా? లేదు, ఆయన గౌరవాన్ని కోరుకుంటున్నాను. నేను ఆ మహర్షిని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు నాకప్పుడు కేవలం నా తండ్రి జీవితం మాత్రమే ముఖ్యం. కానీ ఇవాళ నాకు తెలిసింది, గౌరవం లేని జీవితం ఇంకా జలం లేని మొక్కలు రెండు సమానమే అవుతాయి. ఇప్పుడు ఎప్పుడో ఎండిపోతాయి. ఆ ఆరోపణ కారణంగా ఆయన గౌరవం పోయింది. అయితే గౌరవంగా జీవించేందుకు అనుమతి ఇవ్వండి, లేదంటే మరణ శిక్ష విధించండి. పుత్ర, నువ్వు నీ తండ్రి నుంచి ఆయన జీవించే అధికారాన్ని లాక్కుంటున్నావు. లేదు, నేను నా తండ్రికి గౌరవం అనే అధికారాన్ని ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాను. మరి నువ్వు నీ తండ్రిని అడిగావా తను మృత్యువుకే సిద్ధమేనని?
నా మనసు మా నాన్నగారి నీడ మహాశయ. నేను నా మనసుని ప్రశ్నించుకుంటున్నాను. అప్పుడు దానికి సమాధానం మా నాన్నగారే ఇస్తారు. అద్భుతం, నిజంగా అద్భుతం కుమార కర్ణ. గౌరవం, అధికారం, ఈ రెండు శబ్దాలకి అర్థాలని చాలా మంది మనుషులు మృత్యువు వరకు తెలుసుకోలేరు కర్ణ. ఏమనుకుంటున్నావు బాలక? మా నాన్నగారు ఆ బుగ్గత గ్రామ బావిలో విషం వేయలేదు. ఒకవేళ వేసుంటే దాన్ని ఆ సమాజం ముందరే నిరూపించండి. మా నాన్నగారు అపరాధం చేశారని. లేదంటే మీరు ఒప్పుకోవాల్సిందే మా నాన్నగారికి గౌరవంగా బతికే అధికారం ఉందని. అపరాధ నిర్ణయం సాక్ష్యాల మీద ఆధారపడి ఉంటుంది. నీ దగ్గర ఏం ఆధారం ఉంది అసలు మీ నాన్న అపరాధం చేయలేదని? ఎవరైతే వాస్తవంగా అపరాధం చేశారో వాళ్ళే సాక్ష్యం కదా మా నాన్న నిర్దోషి అనడానికి. ఆ వ్యక్తి ఎక్కడున్నాడు? అతన్ని ఈ సభలో ప్రవేశపెట్టు. నీ దగ్గర ఏం ఆధారం ఉంది అసలు మీ నాన్న అపరాధం చేయలేదని? ఎవరైతే వాస్తవంగా అపరాధం చేశారో వాళ్ళే సాక్ష్యం కదా మా నాన్న నిర్దోషి అనడానికి. ఆ వ్యక్తి ఎక్కడున్నాడు? అతన్ని ఈ సభలో ప్రవేశపెట్టు. నాకు తెలీదు తనెవరో. మీరతన్ని పట్టుకోండి మహామంత్రి. మా పెద్దనాన్న చెప్పారు అపరాధుల్ని పట్టుకుని వాళ్ళని దండించడం రాజుగారి కర్తవ్యం అవుతుందని. నువ్వు ఉద్దండుడివి బాలక. మహామహితాత్మ, సత్యమెప్పుడు అత్యుత్తమమైనదే అయ్యుంటుంది. ఆ సత్యానికి చేతులు జోడించాల్సి వస్తుంది. ప్రాణదానం కోరుకో. అధికారం కోరుకుంటే అప్పుడు మీ నాన్నకి తప్పకుండా మరణశిక్ష విధిస్తారు. మా నాన్న నాకు శిక్షణ ఇచ్చారు. శ్రమ చేసి ధనాన్ని ఆర్జిస్తాం, దానంగా తీసుకోము. పైగా ఆయన ప్రాణాల్ని దానంగా ఏ విధంగా కోరుకోగలను నేను? నేను ఆ అపరాధిని రాజ్యసభలో తప్పక ప్రవేశపెడతాను. ఒకవేళ చేయలేకపోతే తను మరణశిక్ష తప్పించుకోలేడు. తర్వాత దయతెల్చడం కుదరదు. అపరాధం నిరూపితం కానే కాదు మహాశయ. నాకు మా నాన్నగారి మీద పూర్తి విశ్వాసం ఉంది. లేదంటే అపరాధ విచారణలోనే ఆయన మరణించేవారు. రేపు ప్రాతకాలంలో నువ్వు అపరాధిని ప్రవేశపెట్టు. లేదంటే మీ నాన్నకి దండన తప్పనిసరి.
ఇంకా సమయం ఉంది. దానం కోరుకో, అధికారం కాదు. మా పెద్దనాన్న చెప్తారు, అధికారం అయితే ఈశ్వరుడు ఇస్తాడు, మనుషులు కేవలం దాన్ని స్వీకరిస్తారు. నువ్వెందుకు అలా చేసావు కర్ణ? నువ్వేం ఆశించాలంటే అనుచితమైన వరాన్ని కోరుకున్నావు? నాన్నగారి కళ్ళు ఎప్పుడు ఆకాశాన్ని చూస్తూ ఉండేవి. ఆ కళ్ళు నేలకి వాలడమా? నేను దాన్ని చూడలేనమ్మా. గ్రామస్తుల శాపనార్థాలతో అప్పుడు నాన్నగారి మనసు మండిపోతుంటే అప్పుడు నాకెలా అనిపించిందంటే మొత్తం సృష్టి అంతా కాలిపోతున్నట్లయింది. అందుకని నువ్వు మీ నాన్నగారి కోసం మరణశిక్ష కోరుకుంటావా? లేదమ్మా, సోదరుడు ఎప్పుడు గౌరవం అనే అధికారాన్ని కోరడు. గౌరవం అనే అధికారాన్ని కోరాడా? మీరిద్దరూ మూర్ఖులే సోనా. ఆ గౌరవం కోసం జీవితాంతం పోరాడగలమా? న్యాయం అడగడానికి వెళ్తున్నారు, అది కూడా ఎవరిని? వాళ్ళ న్యాయం అడగడానికి వెళ్ళావా? విషంతో నిండిన నాగుపాముని ఎవరైనా కౌగలించుకోవాలని కోరుకుంటారా? కర్ణ, నువ్వు చేసిన ఈ పనికి జీవించి ఉండగానే మీ నాన్నగారిని నిట్ట నిలువున దహనం చేశావు. రాధా, వృక్షాన్ని మనం పక్కకి లాగి కట్టేస్తే అది కొంతకాలం తర్వాత నిటారుగా నిలబడ్డం మర్చిపోతుంది. ఇప్పుడు నీ పరిస్థితి కూడా అలాగే ఉంది. మన గౌరవం, అలాగే స్వాతంత్రం, వాటి విలువేంటో కూడా నాకు అర్థం కావటం లేదు. స్వాతంత్రం కావాలని మిమ్మల్ని ఎవరు అడిగారు బావగారు? ఎవరికి జీవితం భారంగా ఉంది? కేవలం మీకు మాత్రమే. బావగారు, ఎవరికైతే సుఖమనే కలని కనడం ఇష్టమో వాళ్ళ నిద్రని పాడు చేసే యజ్ఞం మీరు ఎందుకు మొదలు పెట్టారు బావగారు? అది కాక ఆ యజ్ఞంలో నా భర్తని ఎందుకు ఇలా బలి ఇవ్వాలనుకుంటున్నారు మీరు? లేదమ్మా, నాన్నగారు ప్రాణాలకేమీ కాదు. సోదరుడి మీద విశ్వాసం ఉంచండి. నేను మాటిస్తున్నానమ్మా మీకు, నేను నాన్నగారిని విడుదల చేయించే తీరుతాను. పైగా ఖచ్చితంగా మనకి అన్యాయం చేసిన వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
వాతావరణం ఎందుకు ఇలా మారిపోయింది? దాసి, అసలు ఇక్కడేం జరుగుతోంది? ఎందుకు ఇలా చీకటి ఆవరించింది? గాలి వల్ల దీపాలు దివిటీలు రెండూ ఆరిపోయాయి. నేను మళ్ళీ వెలిగిస్తాను. నా ఆలోచన ఏంటంటే, ఎవరైతే ఆ బావిలో విషం కలిపారో వాళ్ళని బంధించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ పని గ్రామ రక్షకుడే చేసుంటాడు. లేదంటే నాన్నగారిని బంధించి అంతగా ఎందుకు బాధ పెడతాడు? రాజ్యసభలో కర్ణుడి వల్ల తనకు అవమానం జరిగింది. ఖచ్చితంగా దానికి ప్రతీకారం తీర్చుకుంటున్నాడు తను. అదే నిజమైతే తప్పకుండా ఆ విషయాన్ని సైన్యాధికారే కలిపుంటాడు. మా నాన్నగారు చెప్పారు, ఆ గ్రామరక్షకుడి కోసం చెడ్డ పనులన్నీ తనే చేస్తాడట. నేనేం విన్నానంటే ఆ సైన్యాధికారి ఇప్పుడు అడవిదారులు శివాలయానికి వెళ్తున్నాడట. పదండి, వాడికి మనం సరైన బుద్ధి చెప్పాల్సిందే. తోడేళ్ళు కర్ణ, ఇప్పుడు ఈ తోడేళ్లు మనపై దాడి చేస్తాయి. ఆ ఆరోపణ కారణంగా ఆయన గౌరవం పోయింది. అయితే గౌరవంగా జీవించేందుకు అనుమతి ఇవ్వండి, లేదంటే మరణ శిక్ష విధించండి. అధికారం అయితే ఈశ్వరుడు ఇస్తాడు, మనుషులు కేవలం దాన్ని స్వీకరిస్తారు. కళ్యాణమస్తు మహామహిమాన్విత. ప్రణామాలు మహర్షి. కళ్యాణమస్తు. మీరెందుకని చింతాగ్రస్తులై ఉన్నారు? మనిషి జీవితాన్ని సరళం చేయడానికి నిర్మించబడిన వ్యవస్థల గురించి. అవి దెబ్బతింటాయని భయం. దానికి మొదటి సూచనను నేను రాజ్యసభలో చూశాను. ఇవాళ ఓ బాలకుడు నిండు సభలో ఏం చెప్పి వెళ్ళాడంటే, తనకి అన్యాయం జరిగిందన్నాడు. ఒకవేళ అదే గనుక నిజమైతే అప్పుడు ఈ వ్యవస్థ అసంబద్ధం కదా.
క్షత్రియుల వ్యవహారం అనుచితం. రాజు మీద ప్రజల విశ్వాసం సన్నగిల్లుతుంది. రక్షకుడిని ప్రజలు సందేహించడం మొదలవుతుంది. ప్రజల్లో అసంతృప్తి కలిగితే దానివల్ల విప్లవం పుట్టుకొస్తుంది. ప్రతి ఒక్క మనిషికి ఆయుధాన్ని ధరించే అధికారం ఇవ్వలేం కదా. అంకుశం చివరనే అధికారం నడుస్తుంది. ఆ అధికారం వల్లనే న్యాయం. యథార్థం చెబుతున్నారు మీరు. కానీ ఆయుధాలను ధరించేవాళ్ళు తమ బుద్ధిని, వివేకాన్ని, అలాగే జ్ఞానాన్ని కూడా త్యజిస్తున్నారు. ఇది కూడా సత్యమే కదా. దానర్థం ఓ ఉత్తమమైన వ్యవస్థ పీడనకు కారణంగా మారిపోతోంది. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి మహామహిమాన్విత, సత్యయుగం కాలంలో మొదటి అంగంగా ఉండేది. అప్పుడు సమాజంలో మనుషులు గుణవంతులుగా ఉండేవారు. అందువల్ల వర్ణ వ్యవస్థ మనుషుల విలువ, గౌరవాల మీద ఆధారపడేది కాదు. కానీ కాలంతో పాటు దుర్గుణాలు పెరిగిపోతాయి. త్రేతాయుగంలో జ్ఞానం సమాజంలో చిన్నపాటి భాగంగా మారింది. ద్వాపరంలో సామర్థ్యం ఆ విధంగా క్షత్రియులకే పరిమితమైపోయింది. జ్ఞానం మీద, సామర్థ్యం మీద సామాన్య ప్రజలందరికీ అధికారం పోయింది. ఆ కారణం వల్లే రాబోయే కలియుగంలో అదే వ్యవస్థ అణచివేతకు, అలాగే పీడనకు కారణమైంది. మరి ఎక్కడైతే అణచివేత ఉంటుందో అప్పుడు విప్లవం కూడా పుడుతుంది కదా. మరైతే మీరే సెలవీయండి మహాముని. ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాల్సి ఉంటుంది? మనం కేవలం మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే ఈశ్వరుడి అవతారం కోసం ఎదురు చూస్తూ ఉండడమే. వ్యవస్థలను బాగు చేసే ప్రయత్నం కూడా చేయాలి. సింహాసనాన్ని ధర్మం, సామర్థ్యం ఆశ్రయించి ఉండేటట్టుగా మీరు ప్రయత్నించండి. అప్పుడు ప్రతి అధికారి సామాజిక ఉన్నతికి ప్రయత్నిస్తాడు. మహర్షి ప్రణామాలు. కళ్యాణమస్తు. తాతగారు, అన్నయ్య పాండురాజు దగ్గర నుంచి సమాచారం వచ్చింది. అంతా కుశలమే కదా విదురా? సంతానం జన్మించడం ఎప్పటికీ కుశలమే అవుతుంది కదా. పాండురాజుకి రెండవ పుత్రుడు జన్మించాడు, భీముడు. మహర్షి, ధృతరాష్ట్రుడికి పుత్ర సౌఖ్యం ఎప్పుడు కలుగుతుంది? పుత్రప్రాప్తి మాత్రం త్వరలోనే కలుగుతుంది. కానీ కొడుకు వల్ల సుఖం లభిస్తుందో లేదో అది అనుమానమే. కళ్యాణమస్తు.
నీకేమి కానిపని పుత్ర, నువ్వు జన్మించి తీరుతావు. ఏ అనర్థానికి ఇవి సంకేతాలు తాతగారు? దాసి, గాలి ఎందుకింత వేగంగా వీస్తోంది? ఏమిటా చప్పుళ్ళు? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఎందుకు ఇలా జరుగుతోంది తాతగారు? పుత్ర సుఖం త్వరలోనే కలుగుతుంది, కానీ పుత్రుడి వల్ల సుఖం కలుగుతుందో లేదో అది అనుమానం. విదురా, మనం వెంటనే ప్రసూతి గ్రహం దగ్గరికి వెళ్ళాలి. పద. తోడేలు దాడి చేయలేదేంటి? ఆశ్చర్యంగా ఉంది. ఈ ప్రాణులన్నీ కూడా రాజభవనం వైపుగా వెళ్తున్నాయి. మా అమ్మ చెప్పింది, ఏదైనా అమంగళం జరగబోయే ముందు దాని సూచన ముందుగానే ప్రాణులకు తెలిసిపోతుందట. అలాంటి ఘటన ఏం జరగబోతుంది రాజభవనంలో? ప్రభు, ఈ ధ్వనులు, ఈ సంకేతాలు, ఇవన్నీ ఏమిటి ప్రభు? పాండురాజుకి రెండో పుత్రుడు జన్మిస్తున్నాడని సంకేతాలు గాంధారి. పుత్ర, ఇంకా నువ్వు ఎందుకు జన్మించడం లేదు? శాస్త్రాలు చెబుతున్నాయి కదా, ఎప్పుడైనా గొప్ప శత్రువు జన్మిస్తే తనతో పాటుగా తనను వధించగలిగే ఒక గొప్ప యోధుడు కూడా జన్మిస్తాడని. నీ యొక్క శత్రువులు జన్మించారు కుమారా. పాండురాజుకి రెండో కొడుకు కూడా జన్మించేశాడు. ఇంకా నువ్వు వెంటనే జన్మించాలి వత్సా. మొత్తం నా ఆశలన్నీ నీపైనే ఉన్నాయి పుత్ర.
త్వరలో జన్మించి నీ తండ్రి అసంతృప్త హృదయానికి తృప్తిని కలిగించు కుమారా. జన్మించు జన్మించు కుమారా, జన్మించు కుమారా. కుమారా, కుమారా.